ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. పాపం పండింది, పెద్దిరెడ్డి పాపం పండింది. ఈ భూమి నాదిరో, ఈ గని నాదిరో, ఈ సరుకు నాదిరో, ఈ ఇసుక నాదిరో, ఈ స్కాము నాదిరో అన్నాడు. ఈ చట్టం ఎందురో, ఇది నన్ను పీకేది ఎందురో అన్నాడు. మొత్తానికి ఆ చట్టమే ఇవాళ పెద్దిరెడ్డిని కటకటాలో నెట్టబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పెద్దిరెడ్డి మీద క్రిమినల్ కేసు నమోదవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద మాత్రమే కాదు, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి మీద, ఆయన సోదరుడి మీద కూడా కేసులు నమోదు కాబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఆయన సహకరించిన అధికారుల మీద కూడా కేసులు నమోదు కాబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇంతకీ ఎలాంటి కేసులు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది, అతని అక్రమాల చిట్టా ఏంటి, వీటన్నిటి మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం. నమస్తే కట్టవారు. సార్, నాకు గతంలో టీడీపీ అధికారం వచ్చిన తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ సెంట్రల్ ఆఫీసులో రాష్ట్రంలో వైసీపీ బాధితులు ఉంటే రండి అంటే సగం మంది బాధితులు పెద్దిరెడ్డి మీదే కంప్లైంట్ ఇచ్చినట్టు గతంలో వార్తలు చూశారు. తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏంటి బాధితులు రండి అని చెప్పి పిలుపునిస్తే, ప్రత్యేకించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద బాధితులు రండి అని పిలుపునిస్తే కొన్ని వేలాది అప్లికేషన్స్ కంప్లైంట్స్ వచ్చినట్టు కూడా వార్తలు చూశాను. ఏంటి అంత పెద్ద చిట్టా ఉందా ఆయనకి? ఏ రకమైన భూములు ఆక్రమించాడు, ఏ రకమైన గనులు ఆక్రమించాడు, ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డాడు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఫిర్యాదులు ఇవ్వడానికి వచ్చింది చాలా తక్కువనే నేను భావిస్తున్నాను. ఓకే, అంటే భయపడి కొంతమంది ఫిర్యాదులు ఇచ్చినా ఇంకా సాక్ష్యం చెప్పడానికి భయపడుతున్నారని చెప్పని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చెబుతూ ఉంది. ఎందుకు ఇన్నాళ్ళు ఆలస్యం చేశారు? మరి భూములు, దేవాలయ భూములు కావచ్చు, లేదంటే ఇట్లా మన దీనికి అటవీ భూమికి సంబంధించి అటవీ భూమి చరిత్రకరం చూసుకుంటూ ఉంటే 295 సర్వే నెంబర్లో 296 సర్వే నెంబర్లో రెండు కలిపి 23 ఎకరాల భూమి మాత్రమే ఉంది వాళ్ళ పేరు. 23 ఎకరాల 80 సెంట్ భూమి దాకా ఉంది వాళ్ళ మీద. 23 ఎకరాలు. ఒకటే ఏ టైంలో ఇది చెప్తాను, అది కూడా చెబుతాను. 1952 సమయానికి వాళ్ళ పేరు మీద ఉన్నట్టు రాయించుకోవడం కూడా జరిగింది. 1952లో కేవలం 23 ఎకరాలు మాత్రమే ఈ పెద్దిరెడ్డి గారికి భూమి ఉండేది, ఉన్నట్టు రాయించుకున్నారు. వాళ్ళకి లేదు, ఉన్నట్టు రాయించుకున్నారు. ఎందుకంటే అటవీ భూమి మధ్య మనకు తెలిసినంత వరకు ఎవరికి భూములు అయితే ఉండవు. అవును. ఆ తర్వాత 2000 సంవత్సరం 2001 నాటికి 45 ఎకరాల 83 సెంట్లే అయింది. అది ఇది 23 ఎకరాలు 43 ఎకరాలు అయింది. 45 ఎకరాలు అయింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 75 ఎకరాల 75 సెంట్లు అయింది. అంటే అటవీ భూమి పెరుగుతూ ఉందన్నమాట. అసలు అటవీ భూమి మధ్య మామూలుగా ఎవరికి మనకు తెలిసినంత వరకు సొంతదారులు అంటే ఎవరు ఉండరు. మరి ఆయనకి ఎట్లా వచ్చింది ఏందని చూపిస్తే కొనుక్కోటాలు అమ్ముకోటాలు ఏముండవు. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే 1952 అని ఎందుకు అన్నాను అంటే, ఆంధ్ర రాష్ట్రం అవతరణ ఏర్పడక ముందు మనం మద్రాసు రాష్ట్రంలో ఉన్నాం. అవును. మన భూముల లెక్కలన్నీ, వీటికి సంబంధించిన భూముల లెక్కలన్నీ కూడా తెలంగాణకు సంబంధించి మిగిలిన భూముల లెక్కలన్నీ కూడా మద్రాసు రాష్ట్రంలో ఉండేవి. ఒక తెలంగాణ మినహాయించి. అవును. తెలంగాణ కలిసిన తర్వాత, సంపూర్ణ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడు అవి ఇక్కడ బదిలీ అయినాయి. అంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడక ముందు ఆయన కేవలం 23 ఎకరాలు ఉండేది. అది కూడా ఉందని నేను అంటలేదు. ఆ రికార్డులు అందుబాటులో లేనందువల్ల ఇతను శాసనసభ్యుడు అయిన తర్వాత దాన్ని రాయించుకున్నాడని చెప్పి ఇప్పుడు మనకు తెలుస్తా ఉంది. పోనీ ఆ 23 ఎకరాలు ఉంది అనుకుందాం సార్, అనుకుందాం ఒకసారి. ఆ 23 ఎకరాలు 45 అయింది, 45 75 అయింది. మెలకొండ కూర్చుంటే ఎన్ని అయిద్దు? ఎందుకంటే మెలకొండ కూర్చోవడం నేను ఎందుకన్నాను అంటే, కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా విమర్శించారో పెద్దిరెడ్డిని అట్లానే విమర్శించారు. ఎందుకంటే అతను చేసిన, మీరన్నట్టు గనులు వదిలిపెట్టలేదు, ఇసుకను వదిలిపెట్టలేదు, మద్యాన్ని వదిలిపెట్టలేదు, విద్యుత్తుని వదిలిపెట్టలేదు, రహదారుల్ని వదిలిపెట్టలేదు. రెండోది, జగన్మోహన్ రెడ్డి రాజు అయితే నేనే సామంత తర్వాత రాజుని, యువరాజు. ఈయనక ఏరియా రాసిచ్చినట్టున్నారు. మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం రాయించాడు. మీరు పొరపడబడ్డారు. ఆంధ్ర రాష్ట్రంలో ఈ గనులు కావచ్చు, ఈ కావచ్చు, పెద్దిరెడ్డి చేయి లేకుండా, పెద్దిరెడ్డి కుమారుడు ప్రమేయం లేకుండా ఏమీ జరగలేదు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సంబంధించి ఇప్పుడు మొన్న చూశారు కదా ఆ దేవాలయాల భూములు, దానికోసం వెళ్ళి కొలతలు కొలవడానికి వెళ్తే వాళ్ళ వాహనాల తాళాలు లాక్కుంటే బతినాడుకునే పరిస్థితి. అధికారులు పెద్దిరెడ్డి గారిని బతినాడుకునే పరిస్థితి. అంటే ఇక్కడ అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భూములు అంటే దేవుడు అంటే కొద్దిగా భయం ఉంటుంది, అది కూడా ఉండదు అసలు. కొంతమందికి అవి లేవండి.
అవి లేవు కాబట్టే ఇప్పుడు ఇట్లా అంటే ప్రవర్తిస్తా భయం ఉన్నారు. అన్నా ఉండాలి, భక్తి అన్నా ఉండాలి అంటారు కదా పెద్దోళ్ళు. అవి రెండు లేవు కదా. ఆయన వేస్తాడు కదా అయ్యప్ప మాల, మీరు చూసారు లేదా దేవుడి మాలలో 2 రకాలుగా వేస్తూ ఉంటాడు ఆయన. ఆ? సరే వాళ్ళ దేవుడికి దాని గురించి మనకెందుకు, కానీ ఇక్కడ మాత్రం చూసుకుంటా ఉంటే ఒకటి మీరు అన్నారు కదా 143, 130 చిల్లరో వాళ్ళ సత్యమణి గారి పేరు మీద ఉన్నటువంటి ఆస్తుల గురించి ఎన్నికల అఫిడవిట్లో పొందుపరచలేదు అని చెప్పని ప్రత్యర్థిగా పోటీ చేసినటువంటి రామచంద్ర యాదవ్ న్యాయస్థానానికి వివరించడం కూడా జరిగింది. అవును, న్యాయస్థానం గుర్తించడం కూడా జరిగింది. దానికి పనిష్మెంట్ ఇచ్చారుగా, గట్టిగా కొట్టినట్టు వాళ్ళ ఆఫీస్ ధ్వంసం చేసినట్టున్నారుగా రామచంద్ర యాదవ్ ఇంటి మీద పడ్డారు, ఏం చేయాలో అది చేశారు. అవును. మరి ఇప్పటికి కూడా దానికి సంబంధించినంత వరకు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మొట్టమొదటిది. రెండవది, మదనపల్లిలో జరిగినటువంటి పత్రాల దగ్ధం కేసు సంబంధించి ఇంతవరకు ఎవరు అదుపులో తీసుకున్నారు, ఏం జరిగింది? దానికి ప్రధాన నిందితుడిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి చెప్తా ఉన్నారు. అంటే మదనపల్లి ఫైల్స్, రామచంద్ర యాదవ్ మీద దాడి, భూ ఆక్రమణలు, అటవీ ఆక్రమణలు, ఇంటికి సంబంధించి ఈరోజు పవన్ కళ్యాణ్ కొంచెం హడావుడి చేస్తున్నాడు కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారు ఆయనకు సంబంధించి హడావుడి చేస్తున్నాడు కాబట్టి కొంచెం ఇది కథలికి వచ్చిందని అయితే నేను భావిస్తున్నా. అదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీని మీద చాలా సీరియస్ కావటం ఫలితంగా ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే ఇంకా చిత్తూరు జిల్లాలో నాకు తెలిసినంత వరకు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క మాటే చెల్లుబాటు అవుతుందని చెప్పని మీరు భావించాలి. ఇప్పుడు ఎట్ అవుతుంది సార్? ఇప్పుడు కూడా ఆయనకి ఎట్ అవుతుంది? అవును, ఆయన మనుషులు, ఆయన వాళ్ళు అందరూ కూడా అదే విధంగా చేస్తున్నారు, చేపిస్తున్నారు. లేకపోతే ఈ పాటికి ఇన్ని అభియోగాలు అతని మీద వచ్చేసి ఇన్ని వేల భూములు ఆక్రమించుకున్నాడు, 2,000 ఎకరాల భూములు ఆక్రమించుకున్నాడని సంగతి తెలిసిన తర్వాత, ఇన్ని రోజులు అయిన తర్వాత 11వ నెల కూడా పూర్తి అయిపోయింది కదా. అంటే నైట్ అరెస్ట్ చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు కదా. అంటే నైట్ అదుపులో తీసుకోవాల్సిన పని లేదు. మదనపల్లి దసరాలు తగలబడింది ఎప్పుడు, ఎన్నాళ్ళు అవుతుంది? ఈ విషయం బయటకు వచ్చింది ఎన్నాళ్ళు అవుతుంది? అంటే చాలా క్లియర్ కట్ ఆధారాలు సేకరించిన తర్వాత అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నారేమో. అంటే దానికంటే ఎక్కువ ఆధారాలు ఏముంటాయి అక్కడ, కళ్ళ ముందు కనపడుతున్నాయి. సరే, ఈ రోజు వరకు మీరు అన్నట్టు ఆధారాల కోసం చూస్తున్నారు, ఇప్పుడన్నా ముందుకు వచ్చినందుకు సంతోషం. ఓకే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఇప్పుడు అతని గురించి మనం పోర్చాలంటే మీరు ప్రారంభంలో చెప్పారు కదా, కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి అన్నీ వెల్లవేశారు కదా, వాళ్ళ యొక్క భావాలు అవన్నీ కూడా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటా ఉంటే ఈయనేం చూస్తున్నాడు ఇప్పుడు, నాకు తెలిసినంత వరకు వీరప్పనికి 5 సార్లు అధికంగా ఉన్నాడని చెప్పి అయితే నేను చెప్పగలను. ఓకే, అంటే ఆంధ్ర వీరప్పన్ అంటారా? అంతకంటే ఎక్కువ, అందుకే అధికంగా అన్నాను. ఆ పేరు ఈయనతో పోల్చకుండా అందుకే చెప్పాను. ఇంకా 5 అంచెలు ఎక్కువగా ఉన్నాడని చెప్పనే మనం భావించాలి. చూడటం చాలా నిదానంగా, చక్కగా, కలికాలపు నవ వీరప్పన్. ఇప్పుడు మీరు గమనించారో లేదో, అతను మొన్న కూడా బహిరంగ సభ పెట్టేసి సవాల్ విసిరాడు కూటమి ప్రభుత్వానికి. నన్ను ఏం పీక్కుంటారో పీక్కుండా అన్నాడు. వాళ్ళ భాషలో చెబుతున్నాను నేను. నన్ను ఏం పీక్కుంటారో పీక్కుండా అన్నాడు. అవునా? దాని గురించి ఏమీ స్పందన లేదు. అర్థమైందా? అంటే ఇక్కడ ఇంకా కూడా ఇందాక నేను చెప్పినట్టు అతని పెత్తనమే నడుస్తూ ఉంది. నిన్నగాక మొన్న వాళ్ళ తమ్ముడు నియోజకవర్గంలో కార్యక్రమాలు కావచ్చు, ఏదన్నా పనుల గురించి కావచ్చు, లేకపోతే గోశాలకు సంబంధించినవి కావచ్చు, వీటన్నిటి కూడా ఇంకా నిజంగా ఆయన లబ్ధిదారులకు ఇవ్వకుండా ఇంకా వాళ్ళకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ఇస్తున్నారని చెప్పని అక్కడ ప్రజలు గగ్గోలు పెడతానే ఉన్నారు. మరి దాని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎవరిని చేసినా కూడా దైవం అనేది ఒకటి ఉంటుంది. సరే, ఆ కోర్టు కేసు ప్రస్తావించారు కాబట్టి అప్పుడు ఆ కోర్టు కేసు ఏమైంది? రామచంద్ర యాదవ్ వెళ్ళాడు కదా, అక్రమాస్తులు ఉన్నాయి, అవన్నీ ఏమి ముందుకెళ్ళలేదు ఇంతవరకు, ఏమి ముందుకెళ్ళలేదు. అదే నేను చెప్తుంది. ఇప్పటి వరకు అతను చేసినటువంటి అకృత్యాలకు సంబంధించి ఇన్ని జరుగుతున్నా కూడా ఏది ముందుకెళ్లకుండా తీసుకురాగలుగుతున్నాడు. దానివల్ల ఇప్పటికి కూడా ప్రజలు ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజలు అతని మీద తిరగబడ్డారు. అవును, నియోజకవర్గానికి రాలేని పరిస్థితి, తన ఇంటికి తాను రాలేని పరిస్థితి, తన ఊరికి తాను రాలేని పరిస్థితి. ప్రజలు ఆ విధంగా తిరగబడిన తర్వాత కూడా ప్రభుత్వాలు కళ్ళు తెరవకుండా కూటమి ప్రభుత్వం ఇంకా మేనమేషాలు లెక్క పెడుతున్నందువల్లే అతనికి బలం చేకూరిందని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్స్.